ఉజ్జయిని మహంకాళి అమ్మవారి రంగంలో భవిష్యవాణి వినిపించింది. ధర్మాన్ని పాటించాలని, మొక్కులు తప్పకుండా తీర్చాలని భక్తులకు అమ్మవారి సందేశం అందింది. ఈ ఏడాది భారీ వర్షాలు, వరదలు, అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక వినిపించగా, ధర్మబద్ధంగా జీవించే భక్తులకు అమ్మవారి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుందని భవిష్యవాణిలో వెల్లడించారు. సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర చివరి ఘట్టం ఘనంగా కొనసాగుతోంది. అంబారిపై అమ్మవారి ఊరేగింపు ప్రారంభమైంది. ఆలయ పురవీధుల్లో అంగరంగ వైభవంగా సాగుతున్న ఈ ఊరేగింపులో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇక జాతర సందర్భంగా ఆలయ పరిసరాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. వేణుకుమార్ రాసిన లేఖను సూసైడ్ నోట్గా కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఛార్జ్ షీట్గా అభివర్ణించారు. హైదరాబాద్కు వచ్చి హామీలు ఇచ్చిన రాహుల్ గాంధీ ప్రస్తుతం పిల్లలు ఆత్మహత్యాయత్నాలకు పాల్పడుతున్న పరిస్థితులపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. సంగారెడ్డి జిల్లాలో భారీ చిట్ ఫండ్ మోసం వెలుగు చూసింది. అమీన్పూర్లో సుమారు 4 కోట్ల రూపాయల మోసం జరిగినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. అందరినీ నమ్మించి డబ్బులు సేకరించిన దంపతులు ఆస్తులన్నీ విక్రయించి రాత్రికి రాత్రి కనిపించకుండా పోయారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గాజుల రామారం సర్వే నెంబర్ 49లో దిల్ సంస్థకు కేటాయించిన ప్రభుత్వ భూమిలో వెలసిన ఆక్రమణలను రెవెన్యూ అధికారులు భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేస్తున్నారు. వికారాబాద్ జిల్లా తాండూరులో మహిళను నమ్మించి బంగారు పుస్తెల తాడుతో పరారైన మహిళా దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. పెళ్లికి అదే డిజైన్ చేయించాలంటూ మాటల్లో పెట్టి బంగారం కాజేసిన నిందితురాలు నీరటి స్వరూపను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమె వద్ద నుంచి 3 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దేశ సరిహద్దుల్లో దేశ రక్షణ కోసం విధులు నిర్వహిస్తున్న ఓ జవాను ఇప్పుడు తన సొంత భూమిని కాపాడుకోవడానికి న్యాయం కోరుతున్నాడు. నంద్యాల జిల్లాకు చెందిన బీఎస్ఎఫ్ జవాన్ కందూరి రమేష్ బాబు భూమి అక్రమంగా ఆక్రమించబడిందని ఆరోపిస్తూ రాష్ట్ర సీఎం ఉప ముఖ్యమంత్రికి వీడియో ద్వారా విజ్ఞప్తి చేశాడు. నల్గొండ జిల్లా దామరచెర్ల మండలం వీర్లపాలెంలో తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎన్క్రోచ్మెంట్ భూ బాధితులు ఆందోళనకు దిగారు. ప్లాంట్ ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. భూ బాధితుల నిరసనతో అక్కడికి భారీగా పోలీసులు చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మంచిర్యాల జన్నారం మండలం ఇందన్పల్లి అటవీశాఖ కార్యాలయం ఎదుట ఆదివాసులు నిరసన చేపట్టారు. తమపై దాడి చేసిన అటవీశాఖ అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. చేపల వేటకు వెళ్లిన గిరిజన యువకులపై దాడి జరిగిందని ఆరోపిస్తూ నిరసనకు దిగిన వారికి ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జా పటేల్ మద్దతు తెలిపారు. వర్ధన్నపేట మండలం దమ్మన్నపేటలో కాలువ నిర్మాణం కోసం భూములు సేకరించేందుకు వెళ్లిన రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులను రైతులు నిలదీశారు. తమకు ఇప్పటికే సాగునీటి సౌకర్యం ఉందని, చిన్న సన్నకారు రైతుల భూములే ఎక్కువగా కోల్పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని జనగామలో గోరింటాకు సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలామణి మహిళలకు స్వయంగా గోరింటాకు పెట్టి ఆషాఢ మాస విశిష్టతను వివరించారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలని పిలుపునిచ్చిన ఆమె మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో రేసు ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం నిర్వహించనున్నట్టు ఆసుపత్రి సూపరింటెండెంట్ పద్మావతి తెలిపారు. ఎంజే క్యాన్సర్ ఆసుపత్రి నిపుణుల ఆధ్వర్యంలో నోటి, రొమ్ము, గర్భాశయ క్యాన్సర్లకు సంబంధించిన స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు. అవసరమైన వారికి వ్యాధి నిర్ధారణ, చికిత్సలపై సూచనలు, నివారణ చర్యలపై అవగాహన కల్పించనున్నట్టు తెలిపారు. ఖమ్మం జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు ఆలస్యమవుతున్నాయనే మనస్తాపంతో ఓ నిరుద్యోగ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ముదిగొండ మండలానికి చెందిన వేణు గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలకు సిద్ధమవుతూ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నట్టు సూసైడ్ నోట్లో తెలిపాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరం వద్ద వరద ఉధృతి కొనసాగుతోంది.
ప్రాణహిత, గోదావరి నదులు సుమారు 9 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తున్నాయి. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్కు భారీగా వరద నీరు చేరుతుండడంతో అధికారులు 85 గేట్లను ఎత్తి 4,17,720 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అర్హులైన పేదలందరికీ వెంటనే ఇళ్ల స్థలాలు కేటాయించాలని సిపిఐ డిమాండ్ చేసింది. భువనగిరి మున్సిపాలిటీలో బాధితులతో కలిసి రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ వినూత్న నిరసన చేపట్టారు. 2005లో పట్టాలు ఇచ్చినా ఇప్పటికీ భూమి చూపించలేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్ సంస్థ 5వ వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. 80 మంది సభ్యులతో ప్రారంభమైన సంస్థ ప్రస్తుతం 80,000 మంది సభ్యులతో విస్తరించడం విశేషమని ప్రశంసించారు. పెద్దపల్లి జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టుపై రాజకీయ విమర్శలు కొనసాగుతున్నాయి. ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరు వరకు నీరు కేవలం గ్రావిటీ ద్వారానే వెళ్తుందన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వ్యాఖ్యలను మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఖండించారు. నందిమేడారం పంప్ హౌజ్ను పలువురు బీఆర్ఎస్ నేతలతో కలిసి పరిశీలించిన ఆయన నీటిపారుదల వ్యవస్థపై అవగాహన లేకుండానే మంత్రి మాట్లాడుతున్నారని విమర్శించారు. మేడ్చల్ జిల్లాలో గ్యాస్ సిలిండర్ పేలుడు కలకలం రేపింది. ఎల్లంపేట మున్సిపల్ పరిధిలోని శ్రీరంగవరం గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో తండ్రితో పాటు 3 చిన్నారులు గాయపడ్డారు. ఇంట్లో గ్యాస్ సిలిండర్ మారుస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు ఒక్కసారిగా పేలుడు సంభవించింది. మంచిర్యాల జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. లక్షెట్టిపేట పట్టణంలో రైతుల నుంచి కోట్ల రూపాయల విలువైన ధాన్యం కొనుగోలు చేసి డబ్బులు చెల్లించకుండా పరారైనట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాపారి అక్కెనపల్లి శ్రీధర్ ఇంటిపై బాధిత రైతులు దాడికి దిగారు. ఇంట్లోని సామాగ్రిని బయటకు తీసి నిప్పంటించి ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని ఇందిరా పార్క్ చౌరస్తాలో నిరుద్యోగులు మెరుపు ధర్నాకు దిగారు. 7,437 పోస్టులతో మాత్రమే కాకుండా మొత్తం 19,000 పోలీసు ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నోటిఫికేషన్ ఆలస్యంతో వేలాది మంది అభ్యర్థులు వయోపరిమితి దాటిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. నంద్యాల జిల్లాలో ఎలుగుబంటి సంచారం స్థానికుల్లో భయాందోళనకు గురిచేసింది. పాములపాడు మండలం ఎర్రగూడూరు గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో ఎలుగుబంటి సంచరిస్తున్నట్టు గుర్తించారు. అటవీ ప్రాంతానికి సమీపంలో నివసించే గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. విజయవాడలో ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. బుద్ధా వెంకన్న కార్యాలయంలో నిర్వహించిన ఈ వేడుకల్లో బుద్ధా వెంకన్న కృష్ణా మిల్క్స్ యూనియన్ చైర్మన్ తలసాని ఆంజనేయులు పాల్గొని కేక్ కట్ చేశారు. టీడీపీ కార్యకర్తలకు కేక్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో గంజాయి కలకలం రేగింది. చాకెట్ బాక్సుల్లో దాచిపెట్టి తరలిస్తున్న 2.7 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి స్మగ్లింగ్కు పాల్పడుతున్న ఓ వ్యక్తిని అధికారులు అరెస్ట్ చేశారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరులో చేతబడి కలకలం రేపింది. గూడూరు అడవి ప్రాంతంలోని ఓ ప్రాంతంలో అనుమానాస్పద వస్తువులు కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. రోడ్డు పక్కనే శ్మశానం ఉండడంతో అటువైపు వెళ్లే ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఓ చిన్నారి ఫోటోతో చేతబడి చేసినట్టు అక్కడి పరిస్థితులను బట్టి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మహారాష్ట్రలోని సంభాజీనగర్ బస్టాండ్లో ఓ మహిళా ప్రయాణికురాలు అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యారు. కూర్చున్న చోటే కుప్పకూలిపోయిన మహిళను గమనించిన బస్ కండక్టర్ వెంటనే స్పందించారు. ఆలస్యం చేయకుండా సిపిఆర్ చేసి ఆమె ప్రాణాలను కాపాడారు. కండక్టర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో మహిళకు ప్రాణాపాయం తప్పింది. ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రాంతంలో పాము కలకలం రేపింది. త్రిపురాంతకం మండలం నాసర్ రెడ్డి నగర్ ఎంపీపీ పాఠశాలలోని క్లాస్ రూమ్లోకి ఓ పాము చొరబడింది. పామును చూసిన విద్యార్థులు భయంతో తరగతి గది నుంచి బయటకు పరుగులు తీశారు. వెంటనే ఉపాధ్యాయులు స్నేక్ క్యాచర్ను మల్లికార్జునకు సమాచారం అందించారు. కూకట్పల్లిలోని జేఎన్టీయూ యూనివర్సిటీలో రిజిస్ట్రార్ నియామక వ్యవహారం మరోసారి వివాదానికి దారితీసింది. ప్రస్తుత రిజిస్ట్రార్ జయలక్ష్మిని తొలగించనున్నారనే వార్తలకు నిరసనగా బీజేవైఎం, ఏబీవీపీ, బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాలు క్లాసులను బహిష్కరించారు. స్టాండ్ విత్ బీసీ పేరుతో యూనివర్సిటీలో నిరసన కార్యక్రమం చేపట్టారు.
మహిళా రిజర్వ్లపై లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బీజేపీ నేత బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్కు భారీ ఊరట లభించింది. ఈ కేసులో ఆయనను మరో నిందితుడు వినోద్ తోమర్ను నిర్దోషులుగా తోలుస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మకు భారీ విరాళం అందింది. విజయవాడకు చెందిన దాత దొండేటి ఐశ్వర్య జ్యోతి అమ్మవారికి లక్ష్మీ కాసుల హారాన్ని సమర్పించారు. ఈ హారం 108 గ్రాముల బరువు ఉండగా దీని విలువ సుమారు 17 లక్షలుగా తెలుస్తోంది. భక్తిభావంతో సమర్పించిన ఈ విరాళాన్ని ఆలయ అధికారులు స్వీకరించారు. అమ్మవారికి విలువైన ఆభరణాన్ని అందించిన దాతను ఆలయ వర్గాలు అభినందించాయి.